హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో టుడే టాపిక్ వచ్చేసి సైకాలజీలోనే ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. మనకి టెట్లో కానీ డిఎస్సిలో కానీ మ్యాక్సిమం ఒక మార్క్ వచ్చే క్వశ్చన్ ఏదైనా ఉందంటే ఆ టాపిక్ వచ్చేసి అభ్యసన బదలాయింపు. సో టుడే టాపిక్ వచ్చేసి అభ్యసన బదలాయింపు అంటే ఏంటి, అభ్యసన బదలాయింపు సిద్ధాంతాలు ఏంటి, స్మృతి అనే టాపిక్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో టాపిక్ వచ్చేసి చాలా ఈజీగా అండ్ అందరికీ అర్థమయ్యే విధంగా సింపుల్ అండ్ షార్ట్కట్లో తక్కువ లెంగ్త్లో మనం ఎక్కువ విషయాన్ని నేర్చుకునే విధంగా అయితే ఉంటుందండి. సో క్లాస్ ఏ విధంగా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. అలాగే మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఎస్జిటి అలాగే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ఇద్దరికి కూడా యూస్ఫుల్ అయ్యే క్లాస్. అండ్ నేను చెప్పబోయే క్లాస్ వచ్చేసి తెలుగు అకాడమీ బుక్ నుండి అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో ఎవరికైనా మీ దగ్గర తెలుగు అకాడమీ బుక్ లేకపోతే క్లాస్ అనేది వెరీ యూస్ఫుల్ క్లాస్ అండి. మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లాస్ట్ క్లాస్లో మనము అభ్యసన రకాలు అనే టాపిక్ అయితే నేర్చుకున్నాం కదా. ప్రజెంట్ టాపిక్ వచ్చేసి అభ్యసన బదలాయింపు. అంటే ఏదైనా ఒక సందర్భంలో జరిగిన అభ్యసనము మరొక సందర్భంలో పూర్తిగా కానీ అది పాక్షికంగా కానీ అనువర్తనం కావడాన్ని అభ్యసన బదలాయింపు అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కుడి చేత్తో చేసే పని ఎడమ చేత్తో చేయడము, అలాగే ఫుట్బాల్ నేర్చుకునే వ్యక్తి బాస్కెట్బాల్ ఆడడం, ఇలాంటివన్నీ ఉంటాయి కదా. సో దానిని మనము అభ్యసన బదలాయింపు అంటారు. అభ్యసన బదలాయింపులు రకాలుగా చూసుకుంటే ఫస్ట్ వన్ వచ్చేసి అనుకూల బదలాయింపు. అనుకూల బదలాయింపు ఇదేంటి, మనకు ఒక సందర్భంలో ఏదైనా ఒక సందర్భంలో నేర్చుకున్న అంశాలు కానీ మరొక సందర్భంలో అంశాలను అభ్యసించడంలో తోడ్పడినట్లయితే దానిని అనుకూల బదలాయింపు అంటారు. అంటే ఒక సందర్భంలో ఇప్పుడు ప్రజెంట్ ఒక సందర్భంలో ఒక అంశం అనేది నేర్చుకుంటాం. ఆ అంశం అనేది మళ్ళీ వేరొక సందర్భంలో అభ్యసించడంలో మనకు హెల్ప్ అవుతుంది. సో దానిని మనము అనుకూల బదలాయింపు అంటారు. అనుకూలంగా ఉంటుంది ఇది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నువ్వు మ్యాథ్స్ నేర్చుకుంటాం. సో మ్యాథ్స్ నేర్చుకునే అబ్బాయి ఫిజిక్స్లో కూడా ఆ సమస్యలు అనేవి సాల్వ్ చేస్తాడు. గణిత పరిజ్ఞానం కలిగిన విద్యార్థి భౌతిక శాస్త్రంలో సంఖ్యా సంబంధమైన సమస్యలను పరిష్కరించగలడము. ఇది మనకు. అలాగే సైకిల్ నేర్చుకున్న అబ్బాయి బైక్ని తోలడం కూడా ఉంటుంది కదా. సో అలా అభ్యసన బదలాయింపులో ఫస్ట్ వన్ వచ్చేసి అనుకూల బదలాయింపు. నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రతికూల బదలాయింపు. దీన్ని మనం వ్యతిరేకంగా కూడా అంటాము. తొలి అభ్యసనం తదుపరి అభ్యసనాన్ని ఆటంకపరచడాన్నే వ్యతిరేక బదలాయింపు లేదా ప్రతికూల బదలాయింపు అంటారు. చూడండి, తొలి అభ్యసనము అంటే మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అభ్యసనం అనేది జరిగిన తర్వాత మళ్ళీ ఆ అభ్యసనాన్ని ఆటంకపరచడాన్నే వ్యతిరేక బదలాయింపు లేదా ప్రతికూల బదలాయింపు అంటారు. వ్యతిరేక బదలాయింపు అంటే ఏం లేదండి, ప్రతికూల బదలాయింపుకే మరొక పేరు ఇది. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాడ్మింటన్ నేర్చుకున్న వ్యక్తి షటిల్ బ్యాడ్మింటన్ అభ్యసించేటప్పుడు బంతి కొట్టే విధానం అయితే ఉంటుంది కదా. సో ఆ బంతి కొట్టే విధానంలో కొన్ని మిస్టేక్స్ ఆటంకంగా ఉంటుంది. ఆ రకమైన బదలాయింపు అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ వన్ శూన్య బదలాయింపు. గత అభ్యసనము తదుపరి అభ్యసనంపై ఎలాంటి ప్రభావం చూపకపోవడాన్ని శూన్య బదలాయింపు అంటారు. అసలు దీంతో ఏం యూస్ ఉండదు. ఇక్కడేమో వ్యతిరేకంగా జరిగింది, అంటే నేర్చుకునేటప్పుడు ఆటంకం అనేది జరిగింది. బట్ ఇక్కడ చూసుకుంటే అందులో ఏ యూజ్ ఉండదు, జస్ట్ శూన్యంగా మాత్రమే ఉంటుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక అభ్యసనం అనేది నేర్చుకున్నాము. ఈరోజు నువ్వు ఇంగ్లీష్ ఎగ్జామ్ ఉందనుకోండి, ఇంగ్లీష్ ఎగ్జామ్ రోజు నీకు ఆ రోజు తెలుగు కన్నా ఉండింది అనుకోండి, దాంతో ఏదైనా యూజ్ అవుతుందా? లేదు, శూన్యంగా ఉంటుంది. అలాగే గత అభ్యసనము తదుపరి అభ్యసనంపై ఎలాంటి ప్రభావం చూపకపోవడాన్ని శూన్య బదలాయింపు అంటారు. దాంతో ఎలాంటి యూజ్ లేని దాన్ని శూన్య బదలాయింపు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ సంగీతం నేర్చుకున్న వ్యక్తి ఈత నేర్చుకోదలిచిన సంగీత పరిజ్ఞానం ఉపయోగపడదు. సంగీతం మాత్రమే తనకు వస్తుంది, బట్ ఈత కొట్టడం అనేది తనకు తెలియదు కదా. అంటే అక్కడ జరిగింది, శూన్య బదలాయింపు జరిగింది. నెక్స్ట్ ఏకపార్శ్వ బదలాయింపు. శరీరంలో ఒకే వైపు ఉండే వివిధ భాగాల మధ్య సంభవించే బదలాయింపుని ఏకపార్శ్వ బదలాయింపు అంటారు. ఒకే వైపు, ఏక అంటే ఒకటి కదా. సో ఏకపార్శ్వ బదలాయింపు అంటే మనకు బాడీ పార్ట్స్లో ఏదైనా ఒక వైపు ఉండే వివిధ భాగాల మధ్య సంభవించే బదలాయింపుని ఏకపార్శ్వ బదలాయింపు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎడమ చేతితో రాయగలిగిన వ్యక్తి ఎడమ కాలితో రాయడం, అంటే కుడి చేతితో రాసిన వ్యక్తి కుడి చేతితో మాత్రమే పనులు చేయాలన్నమాట, కుడి కాలితో రాయడం.
ద్విపార్ష బదలాయింపు. ద్వి అంటే రెండు. శరీరంలో ఒకవైపు ఉండే అవయవం నుండి మరో ఒక వైపు ఉండే అవయవము సంబంధించే బదలాయింపునే ద్విపార్ష బదలాయింపు అంటారు. శరీరంలో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రైట్ హ్యాండ్ ఉంది. ఈ రైట్ హ్యాండ్ ఉపయోగించి లెఫ్ట్ హ్యాండ్తో కూడా తను బదలాయింపు అనేది చేసుకుంటాడు. అందులో మనకు కనిపించే అభ్యసనం ఏంటి? ద్విపార్ష బదలాయింపు. ఏకపార్శ్వం అంటే రైట్ హ్యాండ్తో చేసే వ్యక్తి రైట్ లెగ్ మాత్రమే యూజ్ చేస్తాడు. బట్ ద్విపార్ష బదలాయింపు అంటే రైట్ హ్యాండ్తో కాకుండా లెఫ్ట్ హ్యాండ్తో కూడా రాయగలరు. అంటే లెఫ్ట్ హ్యాండ్ కాలితో కూడా తను రాయడం మొదలు పెడతాడు. సో శరీరంలో ఒకే వైపు ఉండే అవయము వేరొక వైపు ఉండే అవయవంతో సంభవించే బదలాయింపుని ద్విపార్ష బదలాయింపు అంటారు. ఇక్కడ చూడండి, కుడి చేతితో రాయగలిగిన వ్యక్తి ఎడమ చేతితో కూడా రాయగలగడము. ఇది మనకు అభ్యసన బదలాయింపు రకాలు. అండ్ నెక్స్ట్ మన సిద్ధాంతాలు కదా అండి. ఈ సిద్ధాంతాలు కూడా మనకు ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి విద్యుక్త క్రమశిక్షణ సిద్ధాంతము. దీనిని ఎవరు ప్రతిపాదించారు? ప్రాచీన గ్రీకులు ప్రతిపాదించారు. అంటే మన యొక్క మెదడులోని విభాగాలైన వివేచనం కానీ పరిశీలన కానీ కాన్సన్ట్రేషన్ ఇవన్నీ బలపరచడానికి ఏవి అవసరము? సైన్స్, తర్కశాస్త్రము, గణిత శాస్త్రాలు అభ్యసింపజేయాలని ఈ సిద్ధాంతం పేర్కొంటుంది. ఏ సిద్ధాంతము? విద్యుక్త క్రమశిక్షణ సిద్ధాంతం. మెదడులోని విభాగాలైన వివేచనం, పరిశీలన, ఏకాగ్రతలను బలపరచడానికి సైన్స్, తర్కశాస్త్రము, గణిత శాస్త్రాలు అభ్యసింపచేయాలని ఏ సిద్ధాంతం పేర్కొంటుంది? విద్యుక్త క్రమశిక్షణ సిద్ధాంతం. నెక్స్ట్ వన్, మెదడులోని ఆయా భాగాలు బలపడడం వల్ల తదుపరి అంశాలను సులభంగా అభ్యసించవచ్చని ఈ సిద్ధాంతం చెబుతుంది. ఏ సిద్ధాంతము? విద్యుక్త క్రమశిక్షణ సిద్ధాంతం. అండ్ ఈ సిద్ధాంతం ఫార్మల్ డిసిప్లిన్ భావనను సమర్థిస్తుంది. ఏ సిద్ధాంతము? విద్యుక్త క్రమశిక్షణ సిద్ధాంతం. అండ్ నెక్స్ట్ వన్ చూడండి, సమరూప మూలకాల సిద్ధాంతం. రేపు మనకు ఫార్మల్ డిసిప్లిన్ భావనను ఏ సిద్ధాంతం సమర్థిస్తుందని క్వశ్చన్ అడిగినప్పుడు అక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ ఇస్తాడు. సమరూప మూలకాల సిద్ధాంతమా, ఆదర్శాల సిద్ధాంతమా, సాధారణీకరణ సిద్ధాంతమా, విద్యుక్త క్రమశిక్షణ సిద్ధాంతమా, ఇలాంటివి ఆప్షన్స్ ఇచ్చినప్పుడు మనం ఏది చూస్ చేసుకోవాలండి? ఫస్ట్ ఆప్షన్ విద్యుక్త క్రమశిక్షణ సిద్ధాంతం అనేది ఫార్మల్ డిసిప్లిన్ భావనను సమర్థిస్తుంది. అండ్ నెక్స్ట్ వన్, సమరూప మూలకాల సిద్ధాంతం. దీన్ని ప్రతిపాదించింది ఎవరు? థార్న్డైక్. సమరూప మూలకాల సిద్ధాంతంని ప్రతిపాదించింది ఎవరు? థార్న్డైక్. అలాగే బట్ ఇక్కడ బలపరిచిన శాస్త్రవేత్త ఎవరంటే వుడ్వర్త్. ప్రతిపాదించిందేమో థార్న్డైక్, బట్ దానిని బలపరిచిన శాస్త్రవేత్త వచ్చేసి వుడ్వర్త్. అంటే ఇదేంటంటే అభ్యసించే విషయాల మధ్య కానీ పద్ధతుల మధ్య కానీ సూత్రాల మధ్య కానీ సారూప్యత వల్ల అభ్యసన బదలాయింపు జరుగుతుందని ఈ సిద్ధాంతం పేర్కొంటుంది. ఏంటంటే అభ్యసించే విషయాలు అంటే మనము నేర్చుకున్న విషయాల మధ్య కానీ కొన్ని పద్ధతుల మధ్య కానీ సూత్రాల మధ్య కానీ సారూప్యత గల అభ్యసన బదలాయింపు జరుగుతుందని సమరూప మూలకాల సిద్ధాంతము పేర్కొంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ సంస్కృతంలో వ్యాకరణ సూత్రాలను అభ్యసించిన అనంతరం హిందీలో వ్యాకరణ సూత్రాలను సులభంగా అభ్యసించడం. సంస్కృతం నేర్చుకున్నామనుకోండి, ఆటోమేటిక్గా హిందీ కూడా మనము నేర్చుకుంటాం కదా, ఈజీ అవుతుంది కదా. సో అలా వాటిని మనము సమరూప మూలకాల సిద్ధాంతం అనేసి అంటారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సాధారణీకరణ సిద్ధాంతం. మరి దీనిని ప్రతిపాదించింది ఎవరండి? చార్లెస్ జెడ్. చార్లెస్ జెడ్ ప్రతిపాదించిన సిద్ధాంతమే సాధారణీకరణ సిద్ధాంతం. మరి ఈ సాధారణీకరణం లేదా సూత్రాలను నేర్చుకోవడం వల్ల ఈ అభ్యసన బదలాయింపు జరుగుతుందని ఈ సిద్ధాంతం పేర్కొంటుంది. సాధారణీకరణలు లేదా సూత్రాలను నేర్చుకోవడం వల్ల అభ్యసన బదలాయింపు జరుగుతుందని ఈ సిద్ధాంతము పేర్కొంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇంజన్ మెకానిక్ నేర్చుకున్న వ్యక్తి రకరకాలైన ఇంజన్లను బాగు చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ మనకు బైక్ది ఇంజన్ కన్నా తనకి మెకానిక్ పని చేయడం, ఆ వ్యక్తి వివిధ రకాలైన ఇంజన్లను బాగు చేయడం అలాంటివి. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాము, చిన్నగా ఇంట్లో మనకి ఏదైనా బల్బు బిగించడం కానీ లేకుంటే చిన్న చిన్న ఎలక్ట్రిక్ వర్క్స్ ఉంటాయి కదా, అవి నేర్చుకున్న వ్యక్తి ఫ్యూచర్లో కూడా ఇంకా కాస్త ఎక్కువగా ఉండే ఆ పనులు ఈ పని వచ్చేసి అక్కడ మనకు ఉపయోగిస్తాడు. సో కొంచెం నాయిస్ అనేది ఉంటుందండి, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. అండ్ నెక్స్ట్ వన్ ఆదర్శాల సిద్ధాంతము. ఆదర్శాల సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరండి? డబ్ల్యూసి బాగ్లే. డబ్ల్యూసి బాగ్లే ఆదర్శాల సిద్ధాంతంని ప్రతిపాదించారు.
ప్రతి బిట్ కూడా ఇంపార్టెంటే. ఎక్కడ మనకు స్కిప్ చేయకోకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఎక్కడో ఒక చోట మనకు ఒక మార్క్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఒక అంశం పట్ల ఒక ప్రత్యేకమైన వైఖరి కలిగిన వ్యక్తి అన్ని సందర్భాలలో కూడా ఆ అంశం పట్ల అదే రకమైన వైఖరి కలిగి ఉండడాన్ని ఈ సిద్ధాంతం తెలుపుతుంది. చూడండి ఇక్కడ ఏమిచ్చాడే, ఒక అంశం పట్ల ఒక ప్రత్యేకమైన వైఖరి కలిగిన వ్యక్తి అన్ని సందర్భాలలో కూడా ఆ అంశం పట్ల అదే రకమైన వైఖరి కలిగి ఉండడాన్ని ఈ సిద్ధాంతం అనేది తెలుపుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, సమయ పాలనను పాటించిన వ్యక్తి ప్రతి సందర్భంలో టైంకి ఉంటాడు. ఈరోజు 9కి మనకు క్లాస్ ఉందనుకోండి, తను నెక్స్ట్ డే కూడా 9కి ఉంటాడు. అంటే చేసే పని ఎక్కడైనా సరే ఒక సిస్టమేటిక్గా కరెక్ట్ టైంకి అనేది ఫాలో అవుతుంటాడు. సో దానిని మనము ఆదర్శము, ఇక్కడ క్వశ్చన్లోనే ఉంది చూడండి. ఆదర్శల సిద్ధాంతం అంటే ఒక ప్రత్యేకమైన వైఖరి కలిగిన వ్యక్తి అన్ని సందర్భాలలో కూడా ఆ అంశం పట్ల అదే సేమ్ రకమైన వైఖరి కలిగి ఉండడాన్నే ఈ సిద్ధాంతం తెలుపుతుంది. నెక్స్ట్ 5th వన్ అండ్ లాస్ట్ వన్, ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం. మరి ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది గెస్టాల్ట్ వాదులు. ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరంటే గెస్టాల్ట్ వాదులు. అంటే మొత్తానికి దానిలో ఉన్న భాగాలకు మధ్య గల సంబంధాన్ని అవగాహన చేసుకోవడం వల్ల అభ్యసన బదలాయింపు జరుగుతుందని ఈ సిద్ధాంతం తెలుపుతుంది. అంటే ఉన్న భాగాలకు మధ్య గల సంబంధాన్ని అవగాహన చేసుకోవడం వల్ల అభ్యసన బదలాయింపు జరుగుతుందని ఈ సిద్ధాంతం తెలుపుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, బీజగణితానికి అందులో ఒక భాగమైన ప్రాథమిక భావనల మధ్య సంబంధాన్ని అవగాహన చేసుకోవడం వల్ల ఆ ప్రాథమిక భావనలను బీజగణితంలోకి ఏ అభ్యాసంలో ఉపయోగించడం, దీన్ని మనము ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం అంటారు. సో ఇక్కడికి ఈ టాపిక్ అనేది స్టాప్ చేద్దామండి. ఎందుకంటే రేపటి క్లాస్లో మనము స్మృతి విస్మృతి 2 టాపిక్స్ని అయితే కవర్ చేద్దాం. అంటే ఒక టాపిక్ని మనము పూర్తిగా నేర్చుకున్నామనుకోండి, అది మనకు చాలా బాగా యూస్ అవుతుంది. అంటే కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. అభ్యసన బదలాయింపు రకాలు సిద్ధాంతాలు ఒకటే వీడియోలో అయితే మనం నేర్చుకున్నాం. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి స్మృతి విస్మృతి గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఐ హోప్ మీకు క్లాస్ నచ్చిందని అనుకుంటున్నానండి. క్లాస్ కనుక ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.